ఈ వ్యక్తి అంకుల్ ని వెళ్ళు వెళ్ళు అని ఇక్కడ నుండి దూసేస్తాడు. అప్పుడు ఈ వ్యక్తి ఏం చేస్తున్నావు బ్రదర్, కస్టమర్ తో ఇలానేనా బిహేవ్ చేసేది, కనీసమైన వయసుకైనా మర్యాద ఇవ్వాల్సింది అని అంటాడు. అప్పుడు ఇతను మరి ఏం చేయమంటావు బ్రో, డబ్బులు ఉండవు కానీ వస్తారు పెద్ద పెద్ద రెస్టారెంట్ కి అని అంటాడు. అప్పుడు అంకుల్ 2 రోజుల నుండి ఏం తినలేదు బాబు, చాలా ఆకలిగా ఉంది అని అంటాడు. దాంతో ఇతను విను, అంకుల్ కి ఏం కావాలో అది ఇవ్వండి, బిల్ నేను కడతాను అని అంటాడు. తర్వాత రోజు వాళ్ళ ఫ్రెండ్ డబ్బులు అంతా ఎక్కువ ఉన్నాయారా అని తిడతాడు. దానికి ఇతను రే పాపం రా, ఆకలితో ఉన్న వ్యక్తికి అన్నం పెట్టాను అంతే కదా, మంచి చేస్తే మంచి వస్తుంది చూస్తూ ఉండు అని అంటాడు. అప్పుడు ఇతను అంత లేదు పద, ముందు ఇంటర్వ్యూకి లేట్ అవుతుంది అని చెప్పి వెళ్తారు. అక్కడ ఇతను సెలెక్ట్ అవ్వడు. అప్పుడు బాస్ ఇతన్ని కలిసి హాయ్ చెప్తాడు. ఇతను షాక్ అవుతాడు. అండ్ జాబ్ వచ్చిందా అని అడిగితే లేదు అంటాడు. దానికి ఇతను ఎవరు నిన్ను ఇంటర్వ్యూ వేసింది, నిన్ను నేను హైర్ చేసుకుంటున్నా, నువ్వు ఆ రోజు ఆ అంకుల్ కి ఫుడ్ పెట్టడం చూసా, ఈ కంపెనీకి నీలాంటి వాళ్ళు కావాలి అని చెప్తాడు. చూసారా, మంచి చేస్తే మంచి జరుగుతుంది అనడానికి ఇదే ఒక ఎగ్జాంపుల్.